జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇదొక పెద్ద సమస్యలా కనపడుతున్నా అందరికీ ఒకే ఒక కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 39 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ శ్రావ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు ఫోన్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. నమస్తే శ్రావ్య గారు. నమస్తే అండి. సో ఈ ట్రీట్మెంట్ 39 సంతాన సాఫల్యం అని మనం చూస్తున్నాం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉందనే చెప్పొచ్చు. అసలు ఇందుకే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు? ఐవీఎఫ్ అంటే మెయిన్గా దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండి. సో దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు. సో ఐవీఎఫ్ పద్ధతి అందరికీ చేయం. అంటే నార్మల్గా ఇప్పుడు సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏంటి అనేది చూస్తాం. ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ ఐవీఎఫ్లో మెయిన్గా మనం చేసేది ఏంటి అంటే నార్మల్గా అందరికీ గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ అండాశయాలు ఉంటాయి. సో ఈ ఎగ్ స్పర్మ్ అనేది కలిసేది ఫెలోపియన్ ట్యూబ్లో అవుద్ది. దీన్ని ఫర్టిలైజేషన్ అంటాం. సో ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ మనం ల్యాబ్లో అంటే బయట చేస్తే దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే బయట చేస్తున్నట్టు. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి నార్మల్గా ఎవరికి చేస్తామంటే కొన్ని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి. ఎవరికైతే మగవాళ్ళకి కౌంట్ మరీ తక్కువగా ఉన్నట్టు, అంటే ఇప్పుడు వీర్యకణాలు నార్మల్గా 15 మిలియన్ పైన ఉంటే నార్మల్ అని తీసుకుంటాం. బట్ కౌంట్ ఒకవేళ 5 మిలియన్ కన్నా తక్కువ ఉండి అట్లే కదలికలు బాగా తక్కువ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి న్యాచురల్గా ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. సో మనం స్పర్మ్స్ అనే శాంపుల్ బయటకు తీసుకొని ఎగ్స్ కూడా తీసుకొని ఫర్టిలైజ్ చేసి తయారైన బేబీని గర్భసంచిలో పెడతాం. సో ఇది ఐవీఎఫ్. సో ఒక కారణం మేల్. అట్లే ఆడవాళ్ళకి రిలేటెడ్ కారణాలు తీసుకుంటే కామన్గా ఏంటంటే ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అంటే గర్భసంచి పక్కన ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ అవుద్ది. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నా కూడా మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఇందుకే ఐవీఎఫ్ చేయడానికంటే ఫస్ట్ సంతానలేమి అనేది మెయిన్ ప్రాబ్లం. అసలు దానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటారు ఈ జనరేషన్లో ప్రజెంట్ లైఫ్? అంటే సంతానలేమికి రకరకాల కారణాలు ఉంటాయి. బట్ యూజువల్లీ మనం ఇప్పుడు ఈ జనరేషన్ ఆర్ కరెంట్ క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తే ఎలా ఉంటుందంటే, ఒక క్లినిక్కి 100 మెంబర్స్ వచ్చారనుకోండి, ఒక 30% పీపుల్కి ఆడవాళ్ళకి రిలేటెడ్ కారణాలు ఉంటాయి, ఒక 30% ఏమో మగవాళ్ళకి రిలేటెడ్ కారణాలు, ఒక 20% పీపుల్కి ఇద్దరికి సమస్య ఉంటుంది, ఒక 10% ఏంటంటే మనం చేసిన ఇనీషియల్ టెస్ట్లు అన్నింటిలో నార్మల్గానే ఉంటుంది, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఆడవాళ్ళకి రిలేటెడ్ కారణాలు అని తీసుకుంటే ఐదర్ గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకొకటి ఏంటంటే అండాశయాల నుంచి ఎగ్ విడుదలకి ప్రాబ్లం ఉండొచ్చు, ఓవ్యులేషన్ డిజార్డర్స్ అంటాం, లేదా ట్యూబ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇది ట్యూబల్ ఫ్యాక్టర్. ఇవి కాకుండా మగవాళ్ళకి రిలేటెడ్ వీర్యకణాల లోపం ఉండొచ్చు. ఇవి అన్నీ కూడా కొంతమందికి బాగుంటాయి, అంటే స్కాన్లో చూస్తే గర్భసంచి బాగుండి ఎగ్ విడుదల నెల నెల రెగ్యులర్ సైకిల్స్ అవుతాయి, మగవాళ్ళకి కౌంట్ కూడా బాగానే ఉంటుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ నిలవదు. వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే కారణం మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉండొచ్చు, ఐదర్ రిలీజ్ అవుతున్న ఎగ్ క్వాలిటీలో లోపం ఉండొచ్చు, లేదా ట్యూబ్స్ ఓపెనే ఉంటాయి బట్ అది ఎగ్ని రిసీవ్ చేసుకోలేకపోవచ్చు, ఆర్ గర్భసంచి రిసెప్టివిటీ, అంటే ఎంబ్రియో ఫామ్ అయిన బేబీ గర్భసంచిలో వచ్చి అతుక్కోవాలి, ఈ అతుక్కునే దగ్గర ప్రాసెస్లో లోపం ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏ స్టేజ్లో వస్తారంటే ఫస్ట్ సంతానలేమి ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఇవన్నీ మీరు డిఫైన్ చేయగలరా అండి? ఫస్ట్ స్టేజ్ ఏంటి? లైక్ ఐవీఎఫ్కి వెళ్ళే ముందు నార్మల్ ఏముంటుంది లైక్ టెస్ట్? అంటే నార్మల్గా ఒక కపుల్ క్లినిక్ వచ్చారనుకోండి, మనం ఫస్ట్ చూసేది ఏంటి అంటే బేసిక్ స్కాన్ చూస్తాము, అట్లే మగవాళ్ళ వీర్యకణాలు చూస్తాం. సో మనం ఫస్ట్ ఏంటంటే డయాగ్నోసిస్కి వస్తాం, అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటి అని. సో ఫస్టే మనం రాగానే అందరికీ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయమండి. నార్మల్గా ఏంటంటే ప్రాబ్లం ఏముంటుందో దానికే ట్రీట్మెంట్ ఉంటుంది. సో యూజువల్లీ ఒకవేళ మనం బేసిక్ టెస్ట్లలో ఒకవేళ వాళ్ళకి ట్యూబ్స్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ట్యూబ్స్ మూసుకుపోయినాయి అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ ఐవీఎఫ్ఏ వెళ్ళాలి. అట్లే మగవాళ్ళ కౌంట్ లోపం ఉందనుకోండి, కొన్నిటికి ఏంటి ఇప్పుడు కొంతమందికి ఎగ్ విడుదలలో లోపం ఉంటుంది, అంటే ఓవ్యులేషన్ డిజార్డర్, వాళ్ళకి పీసీఓడి సమస్య ఉండొచ్చు. సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ అనేది గ్రో కాదు, అట్లే విడుదల కూడా కాదు. సో వీళ్ళకేంటి సింపుల్ మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ గ్రో అవుతుందా లేదా అనే స్కాన్స్ చూసి ఎగ్ రిలీజ్ అయిన రోజు న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. సో ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్. సో డైరెక్ట్ ఐవీఎఫ్ అని ఉండదు. ఫస్ట్ ఏంటంటే మనం కపుల్ని స్క్రీన్ చేసి వాళ్ళకి ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది కపుల్తో డిస్కస్ చేస్తాం.
సో ఎప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మనం భార్యాభర్త అనేవాళ్ళు ఒక కపుల్, ఒక యూనిట్, వాళ్ళతో ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిస్కస్ చేసి వాళ్ళకి ఏది ఫేవరబుల్గా ఉంది, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్తో వెళ్తే బెస్ట్ అవుట్కమ్ వస్తుందో అడ్వైస్ చేస్తాం. ఓకే, ఇంతకీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే నార్మల్గా వాళ్ళు అంటే మనం డే 2 నుంచి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చింది అనుకోండి, అది ఫస్ట్ డేగా కన్సిడర్ చేసి 2వ రోజు లేదా 3వ రోజు నుంచి ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాం. సో ట్రీట్మెంట్ ఐవీఎఫ్లో మన ట్రీట్మెంట్కి ఎయిమ్ ఏంటి అంటే మనం నార్మల్గా ఆడవాళ్ళకి ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవుద్ది. సో ఈ ఐవీఎఫ్లో ఏంటంటే మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం, గొనాట్రోపిన్ ఇంజెక్షన్స్. సో ఈ ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్స్ ఒకదానికి బదులు అట్లీస్ట్ ఒక 6 to 10 ఫాలికల్స్, అంటే ఎగ్ ఉండే వాటర్ బ్యాగ్స్ ఉంటాయి, ఈ ఫాలికల్స్ గ్రో అవ్వడానికి ప్రయత్నిస్తాం. సో దట్ మనం ఒక నెలలో ఈ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఒక ఎగ్ బదులు 6 to 10 ఫాలికల్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మత్తు ఇచ్చేసి 10 days వరకు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇది రఫ్గా యావరేజ్గా. సో ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక లాస్ట్ డే ఫాలికల్స్ అన్ని సరిసమానంగా పెరిగిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇస్తాం, ట్రిగర్ ఇంజెక్షన్ అని. అంటే ఇది ఎగ్ మెచ్యూరిటీ కోసం ఇస్తాం. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ పికప్ అనేది ప్రొసీజర్ ఉంటుంది, అంటే ఊసైట్ రిట్రీవల్. సో ఇది పేషెంట్కి మత్తు ఇచ్చేసి తీస్తాం. సో అండ్ మత్తు అనేది జనరల్ అనెస్థీషియా కాదు, షార్ట్ జనరల్ అనెస్థీషియా అంటాం. సో సింపుల్ ఇంజెక్షన్ ద్వారా పేషెంట్కి అన్కాన్షియస్ అయ్యి సెడేషన్ లాగా ఎగ్స్ అనేది రిట్రీవ్ చేస్తాం. సేమ్ డే పేషెంట్ హస్బెండ్ నుంచి సెమెన్ శాంపుల్ తీసుకుంటాం. సో ఈ సెమెన్ శాంపుల్ అనేది కొంతమంది కౌంట్ మరీ జీరోగా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి బీజాలు టెస్టిస్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్స్ కూడా తీయచ్చు. సో అలా తీసిన స్పర్మ్స్ కానీ నార్మల్ శాంపుల్లో ఉన్న స్పర్మ్స్ కానీ ఎగ్స్తో ఫర్టిలైజ్ చేస్తాం. సో ఈ ఫర్టిలైజ్ చేసి మళ్ళీ ఎంబ్రియో ఫామ్ ఎలా అవుతుంది, ఎలా గ్రో అవుతుంది అనేది మనం ల్యాబ్లో అబ్జర్వ్ చేస్తాం, ఐదర్ 3 days వరకు లేదా 5 days వరకు. సో ఈ ఎదిగిన ఎంబ్రియోని మనం మళ్ళీ తల్లి గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే ఆడవాళ్ళ గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది రఫ్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే. ఓకే, ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఏమైనా చేయించుకునేటప్పుడు రిస్క్లు ఏమైనా ఉంటాయంటారా? సో మనం రిస్క్లు అంటే నార్మల్గా ఏంటంటే ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఇందాక చెప్పినట్టు వాళ్ళకి డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ తీస్తాం. సో ఈ ఇంజెక్షన్స్ బట్టి రెస్పాన్స్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి ఫాలికల్స్ ఎగ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం యాంటిసిపేట్ చేసింది 10 to 15 ఫాలికల్స్ మనకి కరెక్ట్గా వస్తాయి. బట్ ఎక్కువ ఎగ్స్ పెరిగినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళకి హైపర్ స్టిమ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎగ్స్ అనేది ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అండాశయాలు ఓవరీస్ పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు మనకున్న కరెంట్ మెడికేషన్స్లో ఆ కాంప్లికేషన్ అనేది వెరీ రేర్. ఎందుకంటే మనం ఆ ఓవరీస్ పెద్దగా అయినా ఎగ్స్ రిట్రీవ్ చేసి సేమ్ మంత్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ తయారైన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి ఉంది. సో వాళ్ళకి పికప్ అయిపోయిన తర్వాత అండాశయాలు సైజ్ ష్రింక్ అవ్వడానికి కొన్ని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి పీరియడ్స్ వచ్చి వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్ అంటే పై నెలలో న్యాచురల్ సైకిల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ వల్ల ట్విన్స్ పుట్టే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సో ఐవీఎఫ్ ప్రాసెస్ వల్ల ట్విన్స్ అంటే నార్మల్గా ఇది ఎలా ఉంటుందంటే మనం ఎన్ని ఎంబ్రియోస్ పెడతాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మనం ఎంబ్రియోస్ అనేది లెట్స్ సే 2 లేదా 3 పెట్టామనుకోండి, దెన్ డెఫినెట్లీ 10% ఛాన్స్ ఉంటుంది ట్విన్స్ వచ్చే ఛాన్స్. బట్ ఒకవేళ మనం ఎంబ్రియోస్ ఒకటే పెట్టామనుకోండి, అంటే ఇప్పుడు కరెంట్ క్లినికల్ సినారియోలో ఎలా ఉందంటే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఒక ఎంబ్రియో పెట్టామనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి సింగిల్ బేబీనే పుట్టే ఛాన్స్ ఉంటుంది. ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ వెరీ లో, అంటే వెరీ రేర్గా. సో నార్మల్గా మనం ఇప్పుడు కరెంట్ గైడ్లైన్స్ ప్రకారం మ్యాక్సిమం అనేది మనం 3 ఎంబ్రియోస్ పెడతాం ఎట్ ఏ టైం. సో 2 or 3 ఎంబ్రియోస్ పెట్టామనుకోండి, ఒక 10% ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ట్విన్స్ అయ్యేదానికి. ఓకే, అయితే ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ వల్ల రిస్క్ ఏదైనా కాంప్లికేషన్ సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందా? సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ వల్ల డిస్కస్ చేసినట్టు మనకి ఏంటంటే రిస్క్స్ ఆర్ కాంప్లికేషన్స్ అనేది 2 అండి. ఒకటి రెస్పాన్స్ బట్టి ఉంటుంది, అంటే రెస్పాన్స్ ఐదర్ పువర్ రెస్పాన్స్ అన్నా ఉండొచ్చు లేదా హైపర్ రెస్పాన్స్. అంటే మనం యాంటిసిపేట్ చేసినట్టు మనం ఇంజెక్షన్ ఇచ్చినంత మాత్రాన అన్ని ఫాలికల్స్ అన్ని ఎగ్స్ గ్రో అవ్వాలని లేదు. ఎందుకంటే ఇది పేషెంట్స్ బాడీ తత్వం బట్టి ఉంటుంది అండ్ ఇండివిజువల్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. సో కొంతమందికి మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. అవి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి టు స్టార్ట్ విత్ అంటే మనం మొదలు పెట్టినప్పుడే ఎగ్ నెంబర్స్ తక్కువ ఉండొచ్చు, లేదా వాళ్ళ వయసు ఎక్కువగా ఉండొచ్చు.
సో 35 ఇయర్స్ పైన ఉన్న ఆడవాళ్ళకి రెస్పాన్స్ అనేది పువర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, అంటే మంచిగా ఉండకపోవచ్చు. సో ఇలాంటి కేసెస్లో ఒక్కొక్కసారి సైకిల్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు, అంటే మనం ఎగ్ పికప్ వరకు ప్రొసీడ్ కాకుండా క్యాన్సిల్ చేసే రిస్క్ ఉంటుంది. కొంతమందికి ఏంటి ఆపోజిట్ ఆఫ్ దిస్, అంటే హైపర్ రెస్పాన్స్, అంటే ఎగ్ నెంబర్స్ అనేది ఎక్కువగా పెరిగి అప్పుడు మనం హైపర్ స్టిమ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్ వెరీ రేర్. ఓకే, అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఏమైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందండి? మేల్ అండ్ ఫీమేల్కి ఏమైనా చేంజెస్ ఉంటాయా? సో ఇప్పుడు మనం ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది నార్మల్గా ఏఆర్టీ లా దాని ప్రకారం ఏంటంటే వీఆర్ ఫాలోయింగ్ లా ప్రకారం లెస్ దెన్ 50 ఇయర్స్ వాళ్ళకే చేస్తామండి, బియాండ్ 50 ఇయర్స్ అండ్ అబౌవ్ 21 ఇయర్స్. సో 21 to 50 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఈ ఏఆర్టీ ప్రొసీజర్స్ అనేది చేస్తాం. బియాండ్ ఏజ్ వాళ్ళకి చేయట్లేదు, బికాజ్ వన్ ఏంటంటే వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఆల్వేస్ రిస్కీ. వయసు ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళకి బీపీ, షుగర్ అండ్ వాళ్ళకి ఇంట్రెన్సిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏజ్ పెరిగే వాళ్ళకి చేయం. సో అండ్ యూజువల్లీ 50 వరకు కూడా చూడం, లెస్ దాన్ 45 వాళ్ళకే చేస్తాం. ఎందుకంటే 45 to 50 ఇయర్స్ కూడా వాళ్ళకి డెఫినెట్లీ రిస్కీ ఉంటుంది కాబట్టి పేషెంట్కి మేము ముందే కౌన్సిల్ చేస్తాం, సో దట్ ఇది రిస్క్ ఉంటుందండి మీ హెల్త్కి అని. ఓకే, అంటే మీరు ఇప్పుడే చెప్పారు లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అని, అంటే ఇదేమన్నా కండిషన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఏమన్నా ఆబ్లిగేషన్స్ ఉంటాయా? అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని కాదు, ఐవీఎఫ్ వల్ల కొత్తగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఐవీఎఫ్ అనేది ఏంటి, ప్రెగ్నెన్సీ రావడానికి ఒక మీడియం, ఒక మార్గం. అంటే ఇప్పుడు మనం ఒక డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ఒక రకరకాల రూట్స్లో ఐవీఎఫ్ అనేది ఒక మార్గం. బట్ ఏంటంటే ఏ మార్గంలో ప్రెగ్నెన్సీ నిలిచినా ఎల్డర్లీ ఏజ్, స్పెషల్లీ 40 ఇయర్స్ ప్లస్లో ఏజ్లో ఎల్డర్లీ వయసులో ప్రెగ్నెన్సీస్తో ప్రాబ్లం ఏంటంటే ఒకటి బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి, వాళ్ళకి షుగర్స్, డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు వాళ్ళకి ఏంటంటే గర్భసంచిలో ప్లసంటా అనేది కిందకు ఉండే అవకాశం ఉంటుంది అండ్ బేబీ ఎదుగుదల సరిగ్గా ఉండకపోవచ్చు. సో 9 నెలల్లో ఉండే చాలా కాంప్లికేషన్స్ వయసుకి రిలేటెడ్ ఉంటుంది. సో 40 ఇయర్స్ ప్లస్ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీస్ కాంప్లికేటెడ్ అండ్ డెలివరీ కూడా సిజేరియన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రిస్క్స్ అన్ని కన్సిడర్ చేసి యూజువల్లీ ఏంటంటే ఏజ్ ఎల్డర్లీ వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చినా వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం, మీ ఏజ్తో ఈ ప్రెగ్నెన్సీ వస్తే రిస్క్లు ఏముంటాయి అనేసి. సో దాన్ని బట్టే వీ విల్ ప్రొసీడ్. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందామండి. మిర్యాలగూడ నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి, మీ డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు 40 ఇయర్స్ ఉంటాయండి. ఓకే, మ్యారేజ్ అయింది, సంతానం లేని, అదే సంతానం కలగట్లేదు. ఓకే, మీ ఆవిడకి వయసు ఎంత ఉంటుందండి, మీ వైఫ్కి? నాకు 35 ఉంటాయండి. ఓకే, ఇప్పటికి పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుందండి? ఒక 10 ఇయర్స్ అవుతుందండి. 10 ఇయర్స్. అంటే ఏం లేదండి, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకి 10 ఇయర్స్ నుంచి ప్రొలాంగ్డ్ మ్యారిటల్ లైఫ్ ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీరు ఒకసారి డెఫినెట్లీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. సో దట్ తనకి అండాశయాల్లో, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా మీది వీర్యకణాల కౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసి ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ అనేది చెప్తారండి. ఇప్పుడు ఎందుకంటే వయసుతో పాటు ఇంకా లేట్ చేసే కొద్దీ ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఇంకా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు చూసి ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేయొచ్చండి. ఓకే, అంటే ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అంటున్నారు, ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చి పోతూ ఉందనుకోండి, దాన్ని నిలవడానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ చేస్తారా, లైక్ ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? నార్మల్గా అంటే ప్రెగ్నెన్సీ వచ్చి పోతూ ఉంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. సో ఈ అబార్షన్స్ రిపీటెడ్గా అవుతున్నాయి అనుకోండి, అది ఏ నెలలో అవుతుంది, ఎన్ని నెలల వయసు వరకు ప్రెగ్నెన్సీ నిలిచి ఆ తర్వాత అబార్షన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అండ్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆడవాళ్ళ వయసు. సో ఆడవాళ్ళకి 35 ఇయర్స్ పైబడంగానే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుద్ది. సో రిలీజ్ అయిన ఎగ్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, అంటే జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో అలా ఏర్పడిన పిండం, అంటే అలా ఏర్పడిన బేబీలో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో 35+ వాళ్ళకి డెఫినెట్లీ అబార్షన్స్ అవుతున్నాయి అనుకోండి, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదే కాకుండా యంగర్ ఏజ్లో కూడా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి అనుకోండి,
ఒకవేళ ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ అవుతున్నాయంటే డెఫినెట్లీ జెనెటిక్ పరీక్షలు చేస్తాం. మెయిన్గా ఏంటంటే మదర్ ఫాదర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి క్యారియోటైపింగ్ అనే ఒక టెస్ట్ చేస్తాం. ఇట్స్ అ సింపుల్ టెస్ట్, బ్లడ్ టెస్టే, బట్ ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే ఆడవాళ్ళకి స్పెషల్లీ బాడీలో యాంటీబాడీస్ అనేది ఉంటాయి. సో మనకి బ్లడ్లో ఈ యాంటీబాడీస్ ఏంటంటే ప్రెగ్నెన్సీని రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇటువంటి యాంటీబాడీస్ కూడా ఏమైనా ఉన్నాయని. సో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయంటే అది ఏ నెలలో అవుతుందని చూసుకొని దానికి రిలేటెడ్ కారణాలు ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే శ్రావ్య గారు, ఒక కాలర్ ఉన్నారు తీసుకుందాం. కడప నుంచి బాలచంద్ర గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, శ్రావ్య గారితో మీ డౌట్ ఏంటో చెప్పండి, తెలుసుకోండి. మేడం మా మ్యారేజ్ చెప్పండి సార్. హలో మేడం. వినిపిస్తుంది, చెప్పండి సార్. నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లమ్ ని, శ్రావ్య గారు వింటున్నారు. డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే హలో. ఓకే అండి, చెప్పండి. మా పెళ్ళి 8 years అవుతుంది మేడం. 8 years. 8 years, ఓకే. ఇప్పటి వరకు ఎక్కడైనా చూపించుకున్నారా అండి? చూపించుకున్నాం మేడం. ప్రాబ్లం ఏమైనా ఉందని చెప్పారా అండి? ప్రాబ్లం ఏం లేదు మేడం. మాకు కొంచెం మేనరికం మేడం. ఓకే. మేనరికం తర్వాత చేసుకున్నాము మ్యారేజ్. ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది మేడం గర్భం. ఓకే. మీకు టెస్ట్లు ఏమైనా చేశారా అండి? అంటే ప్రెగ్నెన్సీ నిలిచినప్పుడు స్కాన్లో ఏమైనా చూసారా బేబీది హార్ట్ బీట్ వస్తుందా లేదా అని? చేశారు మేడం. ఓకే. మేడం నార్మల్గా ఏంటంటే మనకి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి అనుకోండి, ఒకవేళ వాళ్ళకి 3వ నెలలోపు అబార్షన్స్ అవుతున్నాయి అండ్ మీనరికం ఇట్లాంటి ప్రాబ్లం ఉందనుకుంటే ఫస్ట్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు జెనెటిక్ పరీక్ష చేస్తాం. స్పెషల్లీ ఏంటంటే ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి జీన్స్లో, అది బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రెండవది ఏంటంటే అబార్షన్ అయినప్పుడు కూడా ఈ అబార్షన్ అయిన బేబీని టెస్టింగ్కి పంపిస్తాం. సో అటువంటి టెస్ట్లు ఏమైనా చేశారా, బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీ డిటెక్ట్ అయిందా అని చూడాలి. అటువంటి ఏం లేవు, అన్నీ నార్మల్ ఉన్నాయనుకోండి, చాలాసార్లు ఏమవుద్ది అంటే ఈ అబార్షన్లు అంటే స్పోరడిక్ అంటాం, అంటే అవి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కన్సీవ్ అయ్యి నార్మల్గా నిలవచ్చు. బట్ 8 years అనేది చాలా ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ కాబట్టి డెఫినెట్లీ తనకి గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమా ఉందా అనేది ఒక 3D స్కాన్ చేసి చూడాల్సి ఉంటుంది. అంటే గర్భసంచిలో అడ్డు పొర ఉంటుంది, సెప్టేట్ యూట్రస్ అని. సో అటువంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అని చూడాలి. అది కూడా లేదు, క్లియర్గా ఉంది అంటే యూజువల్లీ ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత కొన్ని సపోర్టివ్ మెడిసిన్స్ ఇస్తాం. సో వాటితో ఏమైనా సపోర్ట్ అవుద్దా అనేది మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి తీసుకుందాం. షమీనా గారు, నంద్యాల నుంచి. నమస్తే షమీనా గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, శ్రావ్య గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు అబార్షన్ అవుతూ ఉంటుంది మేడం, సంవత్సరానికి ఒకటి అట్లా. ఓకే. ఎన్నో నెలలో అబార్షన్లు అవుతున్నాయమ్మా? ఇయర్లీలో ఒక 3 months ఒకటి అట్లా నిలబడి వెళ్ళిపోతుంటుంది మేడం. అంటే ప్రతి అబార్షన్ మీకు స్కాన్లో చూసి కన్ఫర్మ్ చేశారా ప్రెగ్నెన్సీనే అని? లేదు మేడం, 3 పిల్లలు ఉన్నారు, బాగానే ఉన్నారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 4 years నుంచి పిల్లలు అవ్వలేదు మేడం, అయినా కూడా అట్లా వెళ్ళిపోతుంటుంది. ఓకే. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 29 మేడం. ఓకే. అబార్షన్లకు అనేది ఏంటంటే అమ్మా ఒక్కొక్కసారి చాలా వరకు ఒక 50% వరకు మనకు కారణాలు టెస్ట్లలో తెలుస్తాయి. బట్ ఒక 40 to 50% కేసెస్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం, అంటే స్పెసిఫిక్ కారణం ఏది అనేది మనకు తెలియకపోవచ్చు. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ అబార్షన్స్ అవుతున్నాయి అనుకోండి, ఒక పద్ధతి ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు షమీనా గారి కేసులో ప్రాబ్లీ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఫర్దర్ ఎక్కువ ఇవాల్యుయేషన్, ఎక్కువ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయం. బట్ ఎవరికైతే అస్సలు పిల్లలు లేరు అండ్ ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళకి పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ అయిన బేబీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చూసి నార్మల్గా ఉన్న ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ట్రై చేయొచ్చండి. ఓకే, ఒక కాలర్ ఉన్నారు తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి కిరణ్ కుమార్ గారు. నమస్తే అండి కిరణ్ కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ శ్రావ్య గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి.
నమస్తే మేడం. లాస్ట్ టైం మేము మాకు మీ సికింద్రాబాద్ పెట్టినట్లో మేము కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఓకేనండి. అయితే మాకు సక్సెస్ అయింది మీ ట్రీట్మెంట్ వల్ల. ఓకే. అయితే లాస్ట్ ఏమైందంటే 40 వీక్స్ కంప్లీట్ అయిన రోజు బేబీకి హార్ట్ బీట్ అయిపోయిందని డాక్టర్లు చెప్పారండి. ఇక్కడ ఓకే. ఐయుడి చేశారు. ఓకే. ఇప్పుడు ఫర్దర్ మేము ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు మేడం? యూజువల్లీ ఏంటంటే అంటే డెలివరీ అయింది కదా 9 నెలలు, 40 వీక్స్ అంటున్నారు కాబట్టి 9 నెలలు మోసిన గర్భసంచి కాబట్టి అది నార్మల్ డెలివరీ అయిందా సిజేరియన్ అయిందా అండి? నార్మల్. సో నార్మల్ డెలివరీ అయింది కాబట్టి అట్లీస్ట్ తనకి ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేస్తేనే బెటర్ అండి. ఎందుకంటే గర్భసంచి అనేది పెద్ద సైజ్ అవుద్ది కదా, అది నార్మల్ సైజుకి రికవర్ కానీ అట్లీస్ట్ 2 మంత్స్ పట్టుద్ది. సో ఈ 2 నెలల తర్వాత కూడా ఆమెకి తన బాడీ అంతా నార్మల్గా అవ్వను, తన బాడీలో రక్తం డెలివరీ టైంలో కొద్దిగా రక్తస్రావం అవుద్దండి. సో ఈ రక్తం శాతం ఇవన్నీ రికవర్ కాను అట్లీస్ట్ 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి గిస్తేనే బెటర్. సో 6 to 8 మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేస్తే బెటర్ ఉంటుందండి. ఓకే. అయితే శ్రావ్య గారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల సక్సెస్ రేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంతవరకు ఉంటుంది? సో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్ మారిపోద్దండి. అంటే మనం ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ కొంతమందికి ఏం ప్రాబ్లం ఉండదు, ఓన్లీ ట్యూబ్స్లో బ్లాక్ ఉండే ఐవీఎఫ్ చేసామనుకోండి, వాళ్ళకి సక్సెస్ రేట్స్ 50% వరకు ఉంటాయి. బట్ కొంతమందికి ఏంటంటే అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ తగ్గిపోతున్నాయి అని ఐవీఎఫ్ చేస్తాం. అట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళ ఎగ్ నెంబర్స్ అండ్ వాళ్ళ ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోయి ఏజ్ 35+ అవుతుందనుకోండి, సో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ కూడా 30%కి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్. అంటే అది మగవాళ్ళ వీర్య కణాలు అన్నీ బాగున్నాయా అండ్ అండాశయాల ఎగ్ నెంబర్స్ బాగున్నాయి, అన్నీ బాగుంటే డెఫినెట్లీ సక్సెస్ రేట్స్ అనేది 50% వరకు ఉంటాయి. బట్ ఇదే కాకుండా యూజువల్లీ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది మనం క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అని చూస్తాం. అంటే ఒక సైకిల్లో మేబీ ప్రాబ్లీ 10 మెంబర్స్ చేస్తే 5 మెంబర్స్ కన్సీవ్ అవ్వచ్చు. బట్ కొంతమందికి ఏంటంటే ఫస్ట్ సైకిల్ కాని వాళ్ళు సెకండ్ సైకిల్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ మైట్ గో అప్ టు 60%. ఓకే. నార్మల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి మేజర్ చేంజ్ ఏమన్నా మనం అబ్జర్వ్ చేయడానికి ఉంటుందా? నార్మల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఏం పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ 3 మంత్స్ బియాండ్ అయితే అందరికీ నార్మల్, అంటే రెగ్యులర్ ప్రెగ్నెన్సీ ఎలా ఫాలో అవుతారో అలాగే ఫాలో అవ్వమంటాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ కొన్నిసార్లు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇలా తర్వాత ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళ గర్భసంచి లైనింగ్ అనేది మనం సపరేట్గా ప్రిపేర్ చేస్తాం. సో అది ఎలా ప్రిపేర్ చేస్తామనే దాన్ని బట్టి వాళ్ళకి ఫస్ట్ 3 మంత్స్ అంటే ప్రెగ్నెన్సీ నిలిచిన ఫస్ట్ 3 మంత్స్ అనేది సపోర్ట్ మెడికేషన్స్ కొద్దిగా అడిషనల్గా ఉంటాయి. సో ఈ సపోర్ట్ మెడికేషన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి, అది కూడా ఫస్ట్ 3 మంత్స్ వరకే. ఆ తర్వాత 3 నెలలు నిండిన తర్వాత ఇట్ విల్ బి యాజ్ ఈక్వల్ టు ఎనీ అదర్ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకవేళ ఐవీఎఫ్ ద్వారా కానీ నార్మల్ ద్వారా కానీ వాళ్ళకి ట్విన్స్ అంటే కమల పిల్లలు ఉంటే డెఫినెట్లీ వాళ్ళది కొద్దిగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద పరిగణిస్తాం. సో వాళ్ళకి అనేది డెఫినెట్లీ కొద్దిగా ఎక్స్ట్రా కేర్ ఉంటుంది. ఓకే శ్రావ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సంతానలేమికి 49 ఎలాంటి ట్రీట్మెంట్స్ అందజేస్తుంది అండ్ ఎంత సేఫ్ రిస్క్ ఉంది, డీటెయిల్స్ అనేది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.